బీఆర్ఎస్ నేత రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ని అరెస్టు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. వెస్ట్ మారేడుపల్లిలోని ఇంటి దగ్గర ఎర్రోల శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్, పోలీసు అధికారుల విధులకు ఆటంకం కల్పించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రోల శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తోందన్నారు ఎర్రోల శ్రీనివాస్. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. అరెస్టును నిరసిస్తూ పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరుందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా అక్రమంగా కేసులలో బనాయించి టీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెడతా ఉన్నారు. 4 గంటలకు 5 గంటలకు వచ్చి డోర్లు కొట్టి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు.